టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మనీ లాండరింగ్ కేసులో సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రీ లాంచ్ పేరుతో డిపాజిటర్ల నుంచి 1500 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. సాహితీ ఇన్ఫ్రాపై తెలంగాణలో 50కి పైగా కేసులున్నాయి. ఏపీలో కూడా సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఎండీ లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు సాహితీ ఇన్ఫ్రా రికార్డ్స్ను పరిశీలిస్తున్నారు. లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. సాహితీ ఇన్ఫ్రా పెట్టుబడుల సొమ్మును ఎక్కడికి తరలించారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. సాహితీ ఇన్ఫ్రా పేరుతో అనేక మోసాలకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సాహితీలో భూములు కొనుగోలు చేసిన వారిపై నిఘా ఉంచారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత అడిగి తెలుసుకుందాం. సుష్మిత, సాహితీ ఇన్ఫ్రా అంటేనే ఎలాంటి మోసాలు జరిగాయి, ఎంతమందికి నామం పెట్టారనేది ప్రతి ఒక్కళ్ళు ప్రస్తావిస్తుంటారు. ప్రస్తుతం ఈ ఫండ్స్ ఎటు మళ్లించారు అనేది ప్రధాన ప్రశ్నగా కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, మనం చూస్తున్నాము నిన్న రాత్రి ఈడీ అధికారులు లక్ష్మీనారాయణ కూడా అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అదుపులోకి తీసుకొని ఇవాళ ఉదయం వైద్య పరీక్షల కోసం కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఇప్పుడు ఈడీ కార్యాలయానికి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే సాహితీ ఇన్ఫ్రా కేసులో దానికి సంబంధించి ఫ్రీలాన్స్ పేరుతో చాలామంది మోసం చేశారు, వేలాది మంది బాధితులు ఇందులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కొంతమందిని కోట్ల రూపాయలు వసూలు చేసి వారికి ఫ్లాట్లు అప్పచెప్పకుండా డబ్బులను ఏదైతే నగదుని బదిలీ చేసినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. అయితే 3000 కోట్లకు పైగా కూడా మోసానికి పాల్పడినట్టుగా కూడా సాహితీ ఇన్ఫ్రా కేసులో తెలుస్తుంది. 2022లో సిసిఎస్ పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈడీ ఇందులో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలు రావడంతో కూడా ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. నిన్న రాత్రి లక్ష్మీనారాయణ కూడా అరెస్ట్ చేసినట్టు కూడా చెప్తున్నారు. ఆ సమయంలో అతన్ని ఈడీ కార్యాలయం తీసుకొని అతని దర్యాప్తులో భాగంగా అతన్ని విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో చాలా వరకు మోసాలు జరిగినట్టుగా కూడా గుర్తించినట్టు కూడా చెప్తున్నారు. ఇతను సంబంధించి కూడా చాలా వరకు 200కు పైగా కూడా కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. 50కి పైగా కేసులు ఉన్నాయి. అలాగే ఏపీ తెలంగాణ ఆయనకు సంబంధించిన ఆస్తులు ఇళ్లను కూడా అటాచ్ చేసినట్టుగా కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. అయితే పూర్తిగా కూడా చూసుకుంటే ఇందులో 3000 కోట్ల రూపాయలకు సంబంధించిన మోసాలు జరిగినట్టుగా కూడా గుర్తించారు. ఇందులో భాగంగా ఎవరైతే ఫ్లాట్లు ఇవ్వాల్సిన బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులకి వాళ్ళకి ఇవ్వకుండా కోట్ల రూపాయలు కొల్లగొట్టి బిచానా ఎత్తివేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో ఆ బాధితులంతా కూడా ఇప్పటికే పలు చోట్ల కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. సో ఇప్పటికీ అతని పైన 50కి పైగా కేసులు ఈ సాహితీ ఇన్ఫ్రా పైన పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సో ఈడీ కార్యాలయంలో ప్రస్తుతం ఆయనతో విచారణ జరుగుతూ ఉంది. చాలా వరకు బాధితులు కంప్లైంట్ ఇవ్వడం, దానికి సంబంధించి విచారణ చేస్తూ ఉన్నారు. మనీ లాండరింగ్ వైపు ఎక్కడికి బదిలీ చేశారు, ఆ నగదుని ఎవరికి బదిలీ చేశారన్న కోణంలో కూడా ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. సో లక్ష్మీనారాయణను మరో 2 రోజుల పాటు కూడా ఈడీ కార్యాలయానికి తరలించి అనంతరం అతని నుంచి పూర్తిగా విషయాలు బయటికి రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో టోటల్గా చాలామంది బాధితులు ఎంతో మంది ఉన్నారు. చాలామంది బయటకు వస్తూ ఉన్నారు. ఫ్లాట్లు ఇవ్వకుండా కోట్ల రూపాయలు కొల్లగొట్టారు మానించి ఇప్పటి వరకు ఒక ఫ్లాట్ కూడా ఇవ్వలేదు. ఆ డబ్బులను ఎక్కడికో బదిలీ చేసినట్టుగా కూడా చాలామంది ఆరోపించడంతో పాటు ఇప్పటికే 50 కేసులు దానిపైన గురించి పూర్తిగా ఈడీ అధికారులు అయితే దానిపైన ప్రశ్నిస్తున్నట్టు కూడా సమాచారం అందుతోంది. హరి. రైట్ సుష్మిత.